어쩐데 안 가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽본다이 소생계로 냠동다이 안 되겠어 남기네 అరే లంజా కొడక రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావు? I would like to speak about Alakia Chitty Pickles. I was really saddened by what has happened to the customer, and still they didn't apologize what they have done. So finally, I would like to say that boycott Alakia Chitty Pickles, and they have to learn a good lesson with this incident. 90s 80s 90s 70s 90s 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. 2025లో బతుకుతున్నాం. ఈ జనరేషన్లోని ప్రజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు. ఒకరి మాట అటు చూడు బే, నిన్నంటామమ్మా నీ చెల్లే కదా, పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదానివి కదా అని అంటారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ చెల్లికో మీ అన్నకో మీ అక్కకో మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మైండ్ లో పెడుతున్నాం అంతే కదా. సింపుల్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. యో హాయ్ గైస్, యువర్ వాచింగ్ గేమర్ సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. చివరి దాకైతే చూడండి, మిస్ అవ్వద్దండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ గైస్, నేను ప్రతి వీడియోలో వేసినట్టు ఈ వీడియోలో కూడా ఒక డిస్క్లైమర్ అయితే వేస్తాను. సో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నా ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో నేను వాళ్ళ గురించి డీటెయిల్గా అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తాను. సో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. అండ్ నేను ఎక్కడ కించపరిచేటట్లు మాట్లాడను, తప్పుగా మాట్లాడను, ఒక బూత్ కూడా యూజ్ చేయను. సో మంది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్, సో అది మెయింటైన్ చేద్దాం. సో అండ్ గైస్, ఇప్పుడు సుమి అక్క ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఒక రోజు పెయిన్ అవుతుంది రిలీజ్ చేసి, కొంచెం లేట్గా చేస్తున్నాను. ఏమంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ మ్యాటర్ కాంట్రవర్సీకి తర్వాత సుమి అక్క వీడియో చూసిన తర్వాత నాకు ఈ అక్క మాట్లాడింది కొంచెం తప్పుగా అనిపించింది నాకు. అంటే లైక్ కొన్ని పాయింట్స్ రైజ్ చేసింది, ఆమె బాధ చెప్పుకుంది, సో ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అక్క బాధపడడంలో తప్పేం లేదు. అండ్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అక్క చెప్పినట్లే ఇంకొక యాంగిల్ నుంచి చూస్తే అది చాలా ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది నాకు. చాలా ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. ఆ ఓవర్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అంటే కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తాను. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, తిట్టుకోవడం వరకు పర్వాలేదు కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. అంటే ఎందుకు మీమ్ పేజెస్ లో నా ఫోటో వాడాల్సి వస్తుంది? మా హస్బెండ్ ఏం చేశారు, తన ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది? Why are you talking to me like that? Where is my kankura? Where is my money? Where are you? అక్క సుమి అక్క, అసలు నీ బాధ ఏందక్క? అంటే ఇప్పుడు నీ చెల్లెలు తప్పుగా మాట్లాడిందని నువ్వు అపాలజీ వీడియో చేసావా, లేకపోతే నీ హస్బెండ్ని ఏదో అన్నారని చెప్పేసి బాధతో చేసావా, లేకపోతే నిన్ను ఏదో అన్నారు, నిన్ను కామెడీ చేస్తున్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో నీ మీద వీడియోస్ లైక్ ట్రోల్ చేస్తున్నారు, రోస్ట్ చేస్తున్నారు అని బాధపడుతున్నావు? అసలు ఏంటక్క నీ బాధ ఏంటక్క? నీ బాధ ఏంటి అసలు? నువ్వు నాకు మాట్లాడేకి రాదు అని 13 నిమిషాలు వీడియో చేసినావు. దాంట్లో ఏం లేదక్క, దాంట్లో ఏం లేదు, నువ్వు చెప్పాలనుకుంది ఏం లేదు దాంట్లో. అసలు ఒక క్లారిటీ లేదు దాంట్లో. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ గురించి క్లారిటీ లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు కూడా క్లారిటీ లేదు దాంట్లో ఒక పాయింట్ రైజ్ చేసావు అక్క. అంటే మనం బతుకుతున్నది 1950లోనా, 1960లోనా, 1970లోనా, మనం ఇప్పుడు ఉండేది 2025 2025లో ఉంటున్నాం మనం. సో మా చెల్లెలు నా మాట ఎందుకు వింటుంది, నేను మా చెల్లెల మాట ఎందుకు వింటాము, మేము రెబల్స్ మేము అని చెప్పేసి ఏదో మాట్లాడినా కదా. సో లైక్ దాని గురించి మాట్లాడతానా అంటే, ఇప్పుడు నీ చెల్లెలు నీ మాట వినలేదు, నువ్వు మీ చెల్లెల మాట మీరు మాట్లాడుకోరు అని అయితే చెప్పినావు. మళ్ళీ మీ చెల్లెలు చేసే బిజినెస్ ఏదైతే ఉందో ముష్టి పికిల్స్, సో ఈ ముష్టి పికిల్స్ గురించి ప్రమోషన్ చేసినా నువ్వే ఒప్పుకుంటున్నావు. మళ్ళీ మీకు మాటలు లేనప్పుడు, మీరు పెద్దగా పట్టించుకున్నప్పుడు, ఒకరినొకరు పట్టించుకున్నప్పుడు, మీకు పెద్ద సంబంధం లేనప్పుడు, నీ జీవితం నీది, నీ చెల్లెల జీవితం నీది అన్నప్పుడు ఎందుకు ప్రమోషన్లు చేసావు?
అసలు మళ్ళీ ప్రమోషన్లు చేసి మా చెల్లెలకి మీ చెల్లెలకి కానీ మీ అన్నకి కానీ మీ తమ్ముడికి కానీ ఎవరికైనా బిజినెస్ ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయరా అని మళ్ళీ ఎందుకు అంటే 2-3 మాటలు ఎట్లా మాట్లాడతావు అక్క అట్లా? అంటే మీరు 1970 1960లో ఉంటున్నామా 2025లో ఉంటున్నాం మేము, ఒకరి మాట ఒకరు ఎండరు, ఎవరి లైఫ్ వాళ్ళది అని నువ్వే అంటావు. మా చెల్లెలు బిజినెస్ పెట్టింది, మా చెల్లెలకి నేను హెల్ప్ చేయకుంటే ఇంకెవరు హెల్ప్ చేస్తారు, యో 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 అని మళ్ళీ నువ్వే మాట్లాడతావు. అని నువ్వు మాట్లాడితే ఎట్లక్క? ఇంకోటి అక్క, నువ్వు ఈ పాయింట్ మాత్రం చాలా హర్ట్ చేసింది అక్క. అది కంటిన్యూ అంటే నేను అలా చేస్తానని కాదు, కానీ అది ఎందుకో నాకు హర్ట్ చేసింది. సో అందుకే దాని గురించి అయితే మాట్లాడతాను నేను. లైక్ ఇప్పుడు ఏమన్నావు అక్క, నీకు ఎవరైనా వచ్చి నీ వీడియో కింద బ్యాడ్ కామెంట్ పెడితే దానికి లైక్ కొడతావు, హార్ట్ ఇస్తావు అని చెప్పేసి చెప్పినావు కదా. సో ఇప్పుడు అది అప్పుడు ఏమన్నా వాళ్ళ హార్ట్ ఇస్తావు ఇచ్చి అంటే వాళ్ళ కామెంట్ని ఎంకరేజ్ చేస్తున్నావా, వాళ్ళ మైండ్లోకి పెడుతున్నావా అని చూపించినావు కదా అక్క. అంటే లైక్ ఇప్పుడు మీ చెల్లెలు ఇప్పుడు మీ సిస్టరు అలేఖ్య ఎవరైతే ఉన్నారో మీ సిస్టరు, సో ఆమె మాట్లాడింది కదా. సో లైక్ అమ్మన బుద్ధులు తిట్టింది కదా. లైక్ అంటే నీ పిల్ల నేను వదిలేసిపోద్ది, ఇట్లా మీ అమ్మ ఇది అని నోటుకొచ్చినట్లు మాట్లాడింది కదా. సో అట్లా మాట్లాడిన చెల్లెల్ని మాత్రం ఎందుకు క్రిటిసైజ్ చేయలేదక్క నువ్వు? అంటే నువ్వు క్రిటిసైజ్ చేయకోకుండా నీ చెల్లెలు బ్రెయిన్లో ఏం పెట్టాలనుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం కాలే. ఏం పెట్టాలనుకుంటున్నావు అక్క నువ్వు? ఏం పెట్టాలనుకుంటున్నావు నువ్వు? ఒక అక్కగా ఒక ఇంటికి పెద్దగా మీ ఇంట్లో ఒక పెద్ద హై రోల్లో ఉండి అందులో మీ సిస్టర్స్లోనే పెద్దగా మీ సిస్టర్కి ఈ విధంగా మాట్లాడినప్పుడు, ఈ విధంగా తప్పు చేసినప్పుడు మీ సిస్టర్ నువ్వు క్రిటిసైజ్ చేయకోకుండా మీ సిస్టర్ తల్లో ఏం పెట్టాలనుకుంటున్నావు అక్క నువ్వు? చెప్పు, నాకు అర్థం కాలే. యూ హ్యావ్ టు గివ్ మీ సమ్ రిప్లై, కొంచెం రెస్పాన్స్ అయితే అవ్వాలి. మీరు దీనికి రెస్పాండ్ అయితే అవ్వాలి, చెప్పాలి నాకే. ఇంకొకటి ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏదో మాట్లాడినావు, ఏదో పెద్ద పదాలు అన్నావు. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదో అన్నావు కదా. లైక్ అంటే ఎవరో మీ హస్బెండ్ని టార్గెట్ చేస్తున్నారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళని ఏదో టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదో అన్నావు కదా క్యారెక్టర్ అసాసినేషన్ అని. అంటే మీ చెల్లెలు ఏం చేస్తుంది అక్క ఇక్కడ? మీ చెల్లెలు వచ్చిన అమ్మాయిని లేదు అబ్బాయిని లేదు, మీ చెల్లెలు ఇక్కడ ఏం చేస్తుంది? క్యారెక్టర్ క్రియేషన్ చేస్తుంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకోకుండా మీ చెల్లెలు. అంటే ఇందాక అంటే మీకు జరిగితే ఒక న్యాయము, అదే వేరే వాళ్ళకి జరిగితే ఇంకొక న్యాయమా? అదే నాకు అర్థం కాలే. మీకు జరిగితే ఒక న్యాయము, వేరే వాళ్ళకి జరిగితే ఒక న్యాయమా? అదేంటక్క ఇట్లయితే ఎట్లక్క నువ్వు? చూడు, ఒక వీడియో అయితే పెట్టావు, ఆ వీడియో అంతా ఇది నాకు జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, మా ఫ్యామిలీ కష్టపడుతున్నారు, మా వాళ్ళు కష్టపడుతున్నారు, మా హస్బెండ్ కష్టపడుతున్నాడు, నేను కష్టపడుతున్నా అని వీడియో అంతా అదే చెప్పినావు. కానీ ఎక్కడ మా చెల్లెలు తప్పు చేసింది, ఒకవేళ మా చెల్లెలు తప్పు చేయకపోయినా కానీ ఒకవేళ చేసింటే నేను అందరికీ క్షమాపణ చెప్పుకుంటానా, అందరికీ సారీ చెప్తున్నాను. ఎవరైతే ఈ మా చెల్లెల వాళ్ళు ఇబ్బంది పన్నారో వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను. ఇట్లా ఎక్కడైనా కానీ ఒక అపాలజెటిక్గా, ఒక రిక్వెస్టింగ్గా, ఒక అపాలజెటిక్గా ఎక్కడైనా కనపడినావా? వీడియో అంతా నీ యాటిట్యూడ్, నీ ఓవర్ యాక్షన్, నీ డ్రామానే కనపడుతుంది. కానీ అక్కడ ఇంకేం లేదు. ఇంకా ఎట్లయితే ఒక వీడియో చేసేవారు ఒక 10 నాకు మాట్లాడేకి రాదు ఏం రాదు అని చెప్పేసి 13 నిమిషాలు వీడియో చేసి రుద్దిన అట్లే మానికి ఇసురు కొట్టినావు అట్లే చూడన్నానే. సో దాంట్లో ఏం లేదక్క పనికొచ్చేది. నువ్వు ఎవరైతే బాధితులు ఉన్నారో 10 మంది ఎవరైతే హర్ట్ అయినారో, లక్షల మంది దాన్ని చూసి ఎవరైతే హర్ట్ అయినారో వాళ్ళకి ఒక్క యాంగిల్లో కూడా నువ్వు వాళ్ళకి అపాలజీ చెప్పినట్టు లేదు. వాళ్ళ అక్కగా నా చెల్లెలు తప్పు చేసింది నాకు తెలియదు, ఒకవేళ తప్పు చేసింటే అందరికీ సారీ అయితే చెప్తున్నాను, అందరికీ ఇది నా అపాలజీ అయితే ఇస్తున్నాను, సో క్షమించండి అని చెప్పేసి ఎక్కడ నీ నోట్లోంచి రాను కూడా రాలా. అంతా నీ యాటిట్యూడ్, నీ ఓవర్ యాక్షన్, నీ డ్రామా మొత్తం వీడియో అంతా నన్ను ఇది అంటున్నా, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఇది అదని నాకైతే కనపడలేదు. ఇంతవరకు నేనైతే ఫోటో ఒకటి చూశాను కానీ తమ్నేల్లో నీ ఫోటో, కానీ ఎక్కడ ఏ వీడియోలో నీ గురించి మాట్లాడినట్టు మాత్రం నేను చూడలా. కానీ ఓవర్ యాక్షన్ వీడియో వచ్చినాక వేసుకున్నారు అక్క, బాగానే వీడియోస్ చేస్తారు, దుమ్ము చేస్తారు. సో అది వేరే విషయం అనుకోండి. సో అక్క ఇక్కడ నువ్వు బ్యాడా కరెక్టా అని కాదు, నువ్వు మంచిదానివే చెడ్డదానివే అని పక్కన పెడితే ఒకటైతే నువ్వు రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోలేదక్క. ఒక నీ ఫ్యామిలీ మెంబరు ఇలా చేసింది అన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ,
ఒక అక్కగా నీ రెస్పాన్సిబిలిటీ అనేది నీకు ఉంటుంది, అది నువ్వు తీసుకోవాలా. అది నువ్వు తీసుకోకపోగా ఇంకా ఆడియన్స్ని, ఒక వ్యూవర్స్ని, ఒక యూట్యూబర్స్ని అందరినీ బ్లేమ్ చేస్తున్నావు. కానీ మీ చెల్లెలు చేసిన మిస్టేక్కి బ్లేమ్ అయితే తీసుకోవడంలా నువ్వు. అది చాలా నాకు నచ్చలేదు, అది అస్సలు నచ్చలే నాకు. లైక్ నువ్వు బ్లేమ్ తీసుకొని ఉంటే నేను రెస్పెక్ట్ ఇచ్చేవాడిని, గౌరవం ఇచ్చేవాడిని. కానీ నువ్వు బ్లేమ్ తీసుకోవాలా. బ్లేమ్ తీసుకోకుండా అందరినీ బ్లేమ్ చేస్తున్నావు, ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తున్నావు. అది చాలా మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ ఇది. మళ్ళీ లాస్ట్లో ఓవర్ యాక్షన్ చేసినావు చూడు. అబ్బా అక్క, నీకు భాస్కర్ అవార్డు అక్క. ఎవరు బ్రహ్మానందం తీసుకున్నాడు కానీ నీకు ఇవ్వాల భాస్కర్ అవార్డు. ఏందక్క ఓవర్ యాక్షన్, నెక్స్ట్ లెవెల్. అసలు చించేసినావు, చిని పేపర్ కాదక్కను, అట్టపెట్టని చింపేసినావు నువ్వు. మామూలుగా నెక్స్ట్ లెవెల్ అసలు అది చింపడం కూడా. చూడక మళ్ళీ చెప్తున్నా నేను, ఎవరిని బ్యాడ్ గుడ్డు అనేది ఎవరికి అవసరం లేదు అక్క. నువ్వు బ్యాడా లేకపోతే నువ్వు గుడ్ ఎవరికి అవసరం లే. ఇప్పుడు ఒక మ్యాటర్ జరిగింది, ఆ మ్యాటర్కి సంబంధించి నువ్వు క్లారిఫై చేయాలి. లేదు చేయలేదు, కనీసం దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. లేదు తీసుకోలేదు, సో దానికి సంబంధించి ఒక అపాలజీ అన్న ఇవ్వాలి. లైక్ బ్లేమ్ తీసుకోకపోయినా పర్వాలేదు, కనీసం దానికి అపాలజీ అన్న ఇవ్వాలి. ఏమి చేయకోకుండా ఓన్లీ బ్లేమ్ మాత్రం, ఓన్లీ రివర్స్ బ్లేమ్ అంటే లైక్ ఈ సోషల్ మీడియా వ్యూవర్స్ మీద, ఆడియన్స్ మీద వాళ్ళని బ్లేమ్ చేసి మళ్ళీ ఉమెన్ కార్డ్ అంటారు కదా. సో అమ్మాయి సానుభూతి, లైక్ అంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ని అంటున్నావు కదా, అంటే నీ సబ్స్క్రైబర్స్ నుంచి సానుభూతి కోసమా ఇదంతా నువ్వు చేస్తుండేది? నాకు తెలుసు నీ సబ్స్క్రైబర్స్లో 50% కనీసం ఒక 50% అన్న కొండగొర్రెలే ఉంటారు. సో కరుణా కొడుకులే ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళల్లో ఖచ్చితంగా నువ్వు నా సబ్స్క్రైబర్నే అంటున్నారు కదా, నా సబ్స్క్రైబర్స్నే టార్గెట్ చేస్తున్నారు కదా అని నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హట్ అవుతారు, వాళ్ళు టచ్ అవుతారు, ఫీల్ అవుతారు. నాకు తెలుసు కొండగొర్రెలు కాబట్టి. ఎందుకంటే నువ్వు ఆ కార్డ్ అయితే వాడుతున్నావు కదా, హ్యూమన్ కార్డ్ అని, ఉమెన్ కార్డ్ ఏదో ఉంది కదా, ఆ ఉమెన్ కార్డ్ అదేదో వాడుతున్నావు కదా. సో ఇంకా మామూలుగా అర్థం చేసుకోవచ్చు, ఆ మాత్రం ఉంటుంది రియాక్షన్. అంటే అక్కడ లాస్ట్లో ఒక పాయింట్ చెప్పి వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను అక్క. నాకేం నువ్వు అన్నట్లే నాకు పెద్దగా మాట్లాడేకి రాదు, నాకేదో కొంచెం చిన్నగా మాట్లాడేకి అంతే వచ్చేది. సో కాబట్టి ఒక పాయింట్ రైస్ చేసి వీడియో అయితే ఆపేస్తాను, ఎక్కువ మాట్లాడను. సో పాయింట్ ఏంటంటే, ఊరగాయ కూడా కొనలేవు మీ పెళ్ళాన్నేం పోషిస్తావరా, ఊరగాయ కూడా కొనలేవు నీ పెళ్ళానికి బంగారం ఏం తీసుకొస్తావరా అని చెప్పేసి ఒక పాయింట్ రైస్ చేసింది. పాయింట్ గురించి సో ఒక వీడియో కూడా ప్లే చేస్తాను, వీడియో ప్లే చేసి ఆ పాయింట్ గురించి మాట్లాడతాను. సో చూడండి.面包好，你早上买的？干，可以。లైక్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒక ఆడది అంటే తీసుకునేది కాదు, ఒక ఆడది అంటే అడిగేది కాదు, ఆడది అంటే తీసుకునేది కాదు, ఆడదంటే ఇచ్చేది. అది ప్రేమైనా కానీ ఇంకొకటి ఏదైనా కానీ. లైక్ ఇప్పుడు ఆడదే ఒక తల్లి వాళ్ళ కొడుక్కి ప్రేమిస్తుంది, వాళ్ళ కూతురికి ప్రేమిస్తుంది. ఒక తల్లి, ఒక ఆడది వాళ్ళ కూతురికి జన్మనిస్తుంది, వాళ్ళ కొడుక్కి జన్మనిస్తుంది. ఒక ఆడది ఏదైనా కానీ ఇస్తుంది. అది ఆకలి తీర్చేకి అన్నమైనా కానీ, మనం వేసుకునే బట్టలైనా కానీ, మనం స్నానం చేసేకి నీళ్ళైనా కానీ, ఏదైనా కానీ మనం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనకి ప్రతిదీ ఇచ్చేది ఒక తల్లి, ఒక అమ్మ, ఒక ఆడది. సో ఆడది ఎప్పుడు ఇస్తుంది కానీ తీసుకోదు. ఆడది ఎప్పుడు మనల్ని మనం అడిగింది ఇస్తుంది కానీ అడగదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ దృష్టిలో మీరు అమ్మాయిని కూడా ఎంత చీప్ చేస్తారని అయితే అనుకోవాలా. అండ్ ఐ హోప్ సో ముందు వీడియోలు చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. సో మీరు ఎప్పటికైనా మారుతారు. సో కాల్డ్ ఈ ఉమెన్ కార్డ్స్ అయితే పక్కన పడేసి, ఈ ఫెమినిజంని అయితే వాడుకోవడం పక్కన పడేసి, ఈ ఉమెన్ కార్డ్స్ని, ఫెమినిజంని, కవర్స్ని, ఈ ఎమోషనల్ డైలాగ్స్ని, ఈ అమ్మాయి కార్డ్స్ని, ఈ ఎమోషనల్ డైలాగ్స్ని అన్నిటినీ వాడుకోకుండా పక్కన పడేసి ఇప్పటికైనా బాగుపడి
సో ఏదైనా మీరు చేయాలనుకుంది పద్ధతిగా చేస్తారని ఐ హోప్ మీరు పద్ధతిగా చేస్తారు, పద్ధతిగా ఉంటారని అయితే అనుకుంటాను. సో ఆడియన్స్ మళ్ళీ చెప్తున్నా మీకు, సో ఇప్పటికన్నా తెలుసుకోండి. సో ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరిని పేకి తీసుకురావాలి అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో మీరు చేయగలిగింది మీరు చేయండి. కానీ ఎవరు కనపడితే వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకోకుండా, వాళ్ళ పర్సనాలిటీ తెలుసుకోకుండా, వాళ్ళ గురించి తెలియకుండా వాళ్ళని మీరు పేకి తీసుకొచ్చారంటే మిమ్మల్ని అక్కడి నుంచి తోసేస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరిని పేకి తీసుకెళ్తే కింద నుంచి మనల్ని ఎవడు పేకి తీసుకెళ్తాడు, ఎవరిని పేకి తీసుకెళ్తే పైనుంచి ఎవడు తోసేస్తాడు అనేది గుర్తుపెట్టుకొని సపోర్ట్ చేయండి. సో ఐ హోప్ సో ఆడపిల్ల అని చెప్పేసి కరోనా కొడుకులు అందరూ వచ్చేసి ఎగబడి సపోర్ట్ చేస్తారు. సో ఐ హోప్ మీరు ఆ కరోనా కొడుకుల్లో ఒకరు కాదు అని చెప్పేసి నేనైతే అనుకుంటానా. సో ఒక మొగోడు కాబట్టి ఒక మొగోనికి సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. సో ఆడది ఎట్లా ఆడదానికి సపోర్ట్ చేస్తుంది, మొగోనికి సపోర్ట్ చేయకోకుంటే మొగోడు కూడా వెళ్ళి ఆడదానికి సపోర్ట్ చేస్తే ఇంక ఇలా పికల్స్ కొనేకి కూడా మనకి కెరీర్ అయితే ఉండదు. ఈ పికల్స్ కొనేకి కూడా మనకి కెరీర్ అయితే ఉండదు. ఇట్లాంటి పికల్స్ కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో అబ్బాయిలు అయితే ఉండాల్సి వస్తుంది. సో తెలుసుకోండి. ఓకే గైస్, ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తాను. సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. సో బాయ్ గైస్, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్, టాటా, సీ యూ.